నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ అధికార ప్రతినిధి కల్వ సుజాత గారు ఉన్నారు. రాష్ట్ర రాజకీయాలు అలాగే జాతీయ పరిణామాలు మరిన్ని విషయాలు చర్చిద్దాం. ప్రధానంగా కేటీఆర్ మాట్లాడుతూ బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే, అందుకోసమే కుమ్మక్కై బీఆర్ఎస్ ను ఇబ్బంది పెడుతున్నాయంటూ కూడా మాట్లాడారు. అందులో భాగంగానే అమిత్ షాతో కలిసిన తర్వాత, రేవంత్ రెడ్డి కలిసిన తర్వాతనే ఎమ్మెల్సీ ఎన్నికలు రెండు సపరేట్ గా వస్తున్నాయన్న ఒక విషయాన్ని బయటపెట్టారు. ఏం చెప్తారు? నాకు అర్థం కాలేదు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటని ప్రపంచం అంతా కూడా కూస్తుంటే కాంగ్రెస్ బీజేపీ ఒకటయ్యేదని ఎవరన్నా ఎక్కడన్నా ప్రూవ్ చేయమని ఆయనకి ఏమంటారు, కిషన్ రెడ్డి కదా, కిషన్ రెడ్డికి కాస్త ఎన్నికలది ఇది ఇంకా వాళ్ళకి తిట్లు పడ్డాయేమో నుంచి కేటీఆర్ కి ఇంకా దిగిపోయినటువంటి ఇది ఇంకా ప్రెస్టేషన్ దిగనట్టుంది. ఏం మాట్లాడుతుండో మా రెండు సరళ రేఖలు, బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ సరళ రేఖలు, ఎప్పుడు అవి రెండు ఒక జాల కలవవు. అది ఆలోచించుకోండి. అమిత్ షాతో కలిసినాక ఎన్నికలు వస్తున్నాయా లేకపోతే వాళ్ళు పెట్టినటువంటి ఎన్నికలు నాకు అర్థం కాలేదు. ఇవి నామినేటెడ్ ఎమ్మెల్యే ఎలక్షన్స్, అవి ఎట్లయినా మాకే వస్తాయి కదా, మీకు వచ్చేది ఏముంటది? అది ఇప్పుడు పెట్టినా రేపు పెట్టినా ఎల్లుండి పెట్టినా మాకే వస్తాయి. అవి మళ్ళీ కొత్తగా దాని గురించి చెప్పడము, ప్రజల్ని ఏదో ప్రలోభ పెట్టడము, ఎన్నికలు రెండు వేరువేరుగా వస్తున్నాయి అని అంటే గ్రాడ్యుయేషన్ ఎలక్షన్లు ఆఫ్టర్ వస్తాయి, అవి తర్వాతనే వస్తాయి. ఇప్పుడు తెలంగాణలో ఎన్నికలు వారం రోజులు నెల రోజులు కాలేదు, అప్పుడే ఆ ఎన్నికల విషయం ఎందుకు? ఇప్పుడు దానికి ఉంటది, టైం ఉంటది. మాకు కూడా చాలా మంది ఉన్నారు ఎన్నుకునే వాళ్ళు. రెండే కదా ఉన్నాయి గవర్నర్ కోటా కింద, గవ్వి రెండు ఎమ్మెల్యే కోటా కింద ఉన్నాయి, నాలుగే కదా ఇప్పుడు ఎలక్ట్ అయ్యేటివి. దానికి ఓ పెద్ద 50 పోస్టులు వచ్చినట్లు ఫీల్ అయిపోయి దాని మీద లొల్లేంది. మేము మీరు ఒకటి కాదు, మీరు ఒకటే ఉండి కాళేశ్వరం మేము ఇంతగానం బయటికి తీసినాం. వాళ్ళు ఇంతవరకు ఎప్పుడన్నా దాని గురించి మాట్లాడిందా? ఉట్టి ఏటీఎం కార్డు అయింది అన్నారు. మేము అధికారంలోకి వచ్చిన నెల రోజుల లోపల ఇంత అవినీతి బయట పెట్టినాం, మీరెందుకు పెట్టలే? కేంద్రంలో అధికారులు ఉన్నారు కదా, ఎన్ని కేంద్ర దర్యాప్తు సంస్థలని ఒక్క రోజున ఎంక్వైరీకి పంపించారు మీరు వాళ్ళ మీద? ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకునేది బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్తారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి కాబట్టి వేరు అని చూపించుకుంటారా? అసలు మోదీ వచ్చే చెప్పిండు కేటీఆర్ ని ముఖ్యమంత్రిని చేస్తా, నేను మీతో కేంద్ర రాజకీయం చేస్తా, మీతో కలిసిపోతా అని చెప్పిండు అని చెప్పిన మాట దేశ ప్రధానినే చెప్పిపోయిండు. ఆ మాట మళ్ళీ మీరే ఎన్నికల సమయంలో ఒప్పుకున్నారు. అప్పుడు అడిగినాము అని అన్నారు, మీరు అన్నారా మేమన్నామా? అంటే బీజేపీతో లోపాయికార ఒప్పందం నడిచినట్టే కదా. మీకు ఎన్నికలలో ఓడిపోతామనే భయంతో బీజేపీ వాళ్ళు బయటకు వచ్చి ఆ మాట చెప్పిండ్రు, మీరు కూడా మళ్ళీ ఆ మాటని కాదు కీదు అది ఇది అని మాట్లాడిండ్రు. కానీ లోపల జరిగింది ప్రజలకు ఎప్పుడన్నా 2-3 ఏళ్ల కింద జరిగిన విషయం ఎప్పుడన్నా ఎక్కడన్నా వచ్చి చెప్పిరా? మీరు చెప్పలేదు. తెలంగాణ విషయాల గురించి మాట్లాడి బొమ్మని అంటే రహస్యంగా భేటీలు అవుతుండే ముఖ్యమంత్రి గాని కేటీఆర్ గాని పోయినప్పుడు. ఎప్పుడన్నా కన్సల్ట్ మంత్రులను తీసుకొని పోయి ఎన్నడన్నా, మొన్న రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారు కన్సల్ట్ మినిస్టర్లను తీసుకొని పోయినట్ల మీరు గతంలో ఎన్నడన్నా ఏ శాఖ మంత్రి కన్నా తీసుకొని పోయి ప్రధానమంత్రితో గాని ఉప ప్రధానమంత్రితో గాని కన్సల్ట్ కేంద్ర మంత్రులతో మాట్లాడించిన దాఖలాలు ఉన్నాయా? మా ఉప ముఖ్యమంత్రి పోయిన, కన్సల్ట్ మినిస్టర్లు పోయినరు, ముఖ్యమంత్రి పోయినరు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి మాట్లాడారు. మీరు చేసిన అవినీతిని అడ్డం పెట్టుకోవడానికి రాష్ట్రానికి రావాల్సిన వాటా పూర్తిగా మీరు తీసుకోలేకపోయినరు. దమ్ము ధైర్యం లేదు. అడిగితే మీ పాపాల చిట్టే వాళ్ళు బయట పెడతారు కాబట్టి రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేసిండ్రు. మీరు కలిసి చేసింది కాంగ్రెస్ మీద దోస్తే ఎట్లయితుంది? ఈరోజు మేము నిఖార్సైన ప్రభుత్వం మాది. మీలాగా మేము సందులో ఒక లెక్క గొంతులో ఒక లెక్క మేము చెయ్యం. చేస్తే ఏదైనా స్టేట్ ఫార్వర్డ్ ఉంటుంది. గతంలో 2018లో టీడీపీతో ఒప్పందం పెట్టుకున్నాం, బహిరంగంగా ఒప్పందం పెట్టుకున్నారు. ఇప్పుడు మీరు చూడండి, ఒక దిక్కు లోపల ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ వాళ్ళు, ఓ దిక్కు టీడీపీ మాకు పొత్తు కావాలి అని అంటారు, బహిరంగంగా వైఎస్ఆర్సీపీతో పొత్తు పెట్టుకున్నట్లు యాక్టింగ్ చేస్తారు. అసలు ఏం చేస్తున్నారో వాళ్ళు బీజేపీ వాళ్ళు. మీలాంటి ప్రాంతీయ పార్టీలు మీకు గెలవాలి, మాది నేషనల్ పార్టీలు. 2 పార్టీలు ఎక్కడ గెలవవు. కేంద్రంలో కొట్లాట బీజేపీతో ఉన్నది మాకు. ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎన్నికలకి రాష్ట్రంలో అత్యధికంగా కొట్లాడేది బీజేపీ వర్సెస్ కాంగ్రెసే ఉంటది. మీరుగా కనుమరుగయ్యే పరిస్థితిలో ఉంటది. కానీ మేము వాళ్ళు ఒక జాగలైనామని మాట్లాడితే కొంచెము హోషుండి మాట్లాడు. నువ్వేదో మీ కార్యకర్తలతోని, మీ నియోజకవర్గ నాయకులతోని, పార్లమెంట్ నాయకులతో మాట్లాడినట్ల మా అధికార పార్టీ మీద నువ్వు నిందలేస్తే చూస్తూ ఊరుకోరు ఎవరు అని కేటీఆర్ కి హెచ్చరిస్తున్నాం. ఇదే నేపథ్యంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి 6 నెలల సమయం ఇద్దామని అనుకున్నాము, కానీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్. అందుకోసమే విమర్శలకు దిగాల్సిన పరిస్థితి వస్తుందని కేటీఆర్ అన్నారు. ఏం రెచ్చగొట్టినాం? ఎవరన్నా దురుసుగా దుర్భాషలాడి మీరు గత ప్రభుత్వంలో ప్రతిపక్షంగా ఉన్న మమ్మల్ని మీరు తిట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టి 12 మంది ఎమ్మెల్యేల్ని వితిన్ 3 months లో కొనుగోలు చేసి మీరు పెట్టినటువంటి పని. వితిన్ 3 months కాదు, అసలు ఎన్నికలు అయిపోయినాక వారం రోజులకే ఆ రేగా కాంతారావు వాళ్ళందరూ వెళ్ళిపోయారు పార్టీని విడిచిపెట్టేసి. మీలాగా మేము చేస్తలేమే.
మీలాగా మేము అట్లాంటి అంటువ్యాధి రోగాలు చేస్తలేం కదా. మేమేం రెచ్చగొట్టినా చెప్పాలి. రెచ్చగొట్టడం అంటే వాళ్ళ ఉద్దేశంలో మీకు అర్థమైంది ఏంది, మీకు చూపిస్తున్నది ఏంది, కొట్లాడాలని కానీ కాదు. వాళ్ళు చేస్తున్న అవినీతిని బయటికి తీస్తున్నాం కదా, అది రెచ్చగొట్టద్దు అంటున్నారు వాళ్ళు. వాళ్ళ అర్థం అది, మేము చేసిన అవినీతిని మీరు బయటికి తీస్తే మాకు రెచ్చగొట్టినట్టు అవుతుంది, మేము రెచ్చిపోతాం, మాకు ప్రెస్టేషన్ ఎక్కువ అవుతుంది, కాబట్టి మీ మీద మేము విరుచుకుపడతాం, మీ మీద దాడి చేస్తామని చెప్తున్నారు వాళ్ళు. అర్థమైందా? అంటే ఒక్కసారి ప్రజలకు నేను అడగదలుచుకున్నా, కేసీఆర్ కుటుంబం, కేసీఆర్ పరిపాలన దోచుకున్నటువంటి ఈ ప్రజాధనాన్ని వదిలేద్దామా, ప్రజల ధనాన్ని దోచుకున్న వీళ్ళనే ప్రజలకి అప్పచెప్దామా, లేదు అంటే అవన్నీ దోచుకున్నదంతా మళ్ళీ అన్ని అవినీతి నిరోధక చట్టాలని అధికారులని నియమించి వాళ్ళు చేసినటువంటి దోపిడీని బయట పెట్టి ప్రజలకు అంకితం చేద్దామా వద్దా అనేది ప్రజలకి నేను అడుగుతున్నా. సో భారత్ జోడో యాత్ర 2 ప్రారంభం నేపథ్యంలో మణిపూర్ సర్కార్ యొక్క యాత్ర ప్రారంభానికి మాత్రం అనుమతి ఇవ్వలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో వేరే ప్రాంతాన్ని కూడా మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏంటి దీని వెనుకున్న కారణం? ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కదా, మణిపూర్కు పోతే భాగవతం అంతా బయటపడుతుంది. అసలు ఇంతవరకు ఆ రోజు రాహుల్ గాంధీ పోతేనే లోపలికి రానియలేదు, వాళ్ళు స్టేట్ లోకి రానియకుండా ఇబ్బంది పెడితే చేతులు కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడిండు అక్కడ మహిళలు. మీరు రావాలి రాహుల్జీ అని ప్రాధేయపడిండు. ఇప్పటికి కూడా ఇంకా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. లోపలికి వెళ్ళి ఆ రాష్ట్రంలో లోపలికి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఇబ్బందుల గురించి డిస్కషన్ చేస్తే, వాళ్ళ మనోభావాలని మా ముందు వ్యక్తపరిస్తే రేపు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఖతమైపోతారు. కాబట్టి ఆబ్వియస్ గా మేము ఎక్స్పెక్ట్ చేసింది అది, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు పర్మిషన్ ఇయ్యరు అని. కానీ మీరు పర్మిషన్ ఇవ్వకుండా అవసరం వచ్చిన రోజు ఒక రోజు ఏ రోజు ఒక రోజు అన్ని మీరు చేసినవి అన్ని బయట పడతాయి కదా. ఆ రోజు మీరు 45 రోజులు 50 రోజుల తర్వాత వీడియోలు బయటకు వచ్చినాయి. అప్పటి వరకు మీరు చేస్తున్నటువంటి మారణ హోమం కనిపించిందా ప్రజలకు? కానీ ఒక రోజు అయితే బయటకు వచ్చింది కదా, ఇప్పుడు ఇది కూడా అంతే, ఎప్పుడో ఒక రోజు బయటకు వస్తుంది. సో యాత్ర, ఎందుకంటే ఫస్ట్ యాత్ర గురించి బాగా ప్రజల్లో చర్చ జరిగింది, చాలా ప్రశంసలు కూడా వచ్చాయి. మరి ఈ 2 ఎలా ఉండబోతుంది? అతి కొద్ది నెలల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మాకు తెలుసు కదా, మేము ముందే అనుకున్నాం డిసెంబర్ తర్వాత ఉంటది అని. మార్చి ఏప్రిల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఆ ఎన్నికల నేపథ్యం అనే కాదు, సగభాగం అయిపోయింది రాహుల్ గాంధీ గారి పాదయాత్ర. మిగతా రాష్ట్రాలకు కూడా, ఉత్తర రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి కాబట్టి వాటిలన్నిటినీ అన్ని రాష్ట్రాలకి వెళ్ళి ప్రజల దగ్గర న్యాయం గురించి మాట్లాడాలి అనే ఉద్దేశంలో ఈసారి స్పీడప్ కోసం కాస్త బస్సు యాత్ర పెట్టుకున్నట్టున్నారు. ఆ ప్రయత్నమే రేపే రాహుల్ గాంధీ గారు న్యాయ యాత్ర ప్రారంభించబోతున్నారు. దానికి తెలంగాణ యావత్ పూర్తి స్థాయిలో తెలంగాణలో ఆ న్యాయ యాత్ర కోసం రేపటి నాడు అందరూ కాంగ్రెస్ శ్రేణులందరూ మరి ఆ యాత్రకు సంఘీభావంగా అందరూ కూడా పనిచేస్తాం. రాష్ట్ర వ్యాప్తమే కాదు, దేశ వ్యాప్తంగా నలుమూలల తెలంగాణ శ్రేణులందరూ కూడా పనిచేయాలని కూడా మేమందరం కోరుకుంటున్నాం. సో మరోవైపు అయోధ్య రామ మందిర నిర్మాణ ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ దూరంగా ఉంటుంది, బీజేపీ విమర్శలు చేస్తుంది. ఏం చెప్తారు? వాళ్ళకి 24 గంటలు అంటువ్యాధి ఉన్నదే, మాట్లాడే దేశం కోసం ధర్మం కోసం, కానీ చేసేది కులాల మతాల మధ్యలో చిచ్చులు పెట్టడము, ఒక దేవుణ్ణి అడ్డం పెట్టుకొని అసలు రాజకీయం ఎలా చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. నేను ఒకటి అడగాలనుకుంటున్నా, అందరూ అడిగిందే నేను అడుగుతున్నా. రాముడి ప్రతిష్టాపన, ప్రాణ ప్రతిష్ఠ చెయ్యాలంటే దేవాలయ నిర్మాణం కావాలి. దేవాలయ నిర్మాణం ఇంకా 2 సంవత్సరాలు అయితే గాని ఇంకా నిర్మాణం పూర్తి అవ్వని దశలో ఉంది. కానీ ఈ సమయంలో మేఘాల మీద ఎందుకు ఆ దేవాలయ ప్రాణ ప్రతిష్టం చేయాలనుకుంటున్నారు అనేది ఒక క్వశ్చన్. రెండోది, మీరు ఇది ఎన్నిక కోసమే కేవలం రాజకీయం చేస్తున్నారు. ఆ రాజకీయం చేసే బీజేపీ పార్టీ ప్రమోషన్ కోసము కాంగ్రెస్ పార్టీ కాదు, వివిధ పెద్ద దేశంలో ఉన్నటువంటి పెద్ద మేధావులు, అలాగే ఎవరోళ్ళు జిఆర్ లాంటి పెద్ద వీళ్ళందరూ కూడా దూరంగా ఉండబోతున్నారు. కాబట్టి ఇప్పుడు మేమంటే రాజకీయంగా దూరం ఉన్నామందాం, మరి వాళ్ళంతా విద్వాంసులందరూ కూడా దూరంగా, నలుగురు పెద్ద స్వామీజీలు రావట్లేదు. మరి వాళ్ళకి ఎక్కడన్నా కొంపదీసి రేపటి నాటికి రాజకీయం ఏమైనా పూస్తారా ఏంది? వాళ్ళని కూడా చేస్తారా? మీకు ఏదైనా సాధ్యం అవుతుంది. ఎవరితోనన్నా కలుపుతారు, ఎవరికైనా ఏదన్నా అంటువ్యాధి అంటించగల శక్తి, సమర్థత మీకున్నది. కాబట్టి నేను ఒకటి చెప్తున్నా, శ్రీరామచంద్రుడు అనేవాడు సీతమ్మతో కలిపి ఆనాడు ఒక యాగం చేసినప్పుడు సీతమ్మ వారు లేకపోతే ఒక విగ్రహాన్ని, సీతమ్మ విగ్రహాన్ని పెట్టి పూజ చేసిండు, యాగంలో పాల్గొన్నారు. ఈ రోజు మా ప్రధానమంత్రి గారికి నేను మరి భార్య గారు అయితే లేరు, మరి స్వామివారి ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. ఏ విధంగా చేస్తారు? ఆ దేవుడు కూడా తన భార్య సతీమణి, సగభాగమైనటువంటి సతీమణి తన పక్కన లేకపోతే ఆ హోమానికి విలువ లేదు, ఆ హోమం చేసినటువంటి పుణ్యం దక్కదు అని ఒక బంగారు విగ్రహం చేసి సీతమ్మ వారితో పెట్టుకొని చేసిండ్రు. అలాంటిది ఈ రోజు ఆనాడు శివుడు పార్వతి విగ్రహం, మరి ఈనాడు
మరి ప్రధానమంత్రికి అయితే భార్య లేదు, సన్యాసి కుటుంబం లేదు అంటున్నారు. మరి సన్యాసి చేత సీతా సమేత శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ ఎలా చేస్తారో ఒక్కసారి భారతదేశం ప్రజలకు వివరించాల్సినటువంటి అవసరం ఉన్నది. వారి స్థానంలో ఇంకెవరన్నా సన్యాసులు కాకుండా భార్య సమేతంగా ఉన్నటువంటి పెద్ద నాయకులను కూర్చోబెట్టి ప్రాణ ప్రతిష్ఠ చేయిస్తే బాగుంటది. కానీ ఫోటోల పోజులు ఇవ్వడానికి మాత్రమే మన ప్రధానమంత్రి ఉంటారు. ఆయనకు తప్పించి ఆ విలువ ఎవరికి వాళ్ళు ఇవ్వరు. ఒకసారి మీరు ఆలోచించండి. ఇది రాజకీయం కోసం ఒక దేవాలయాన్ని అడ్డం పెట్టుకొని మీరు చేస్తున్నటువంటి ఎన్నికల ప్రచారం తప్పించి నిజంగా భక్తి ఉంటే నేను తెలంగాణ నాయకురాలిని కాబట్టి, తెలంగాణ ప్రజల్లో భాగస్వామిని కాబట్టి నేను అడుగుతున్నా, తెలంగాణలో భద్రాద్రిలో ఉన్నటువంటి రామస్వామి ఉన్నాడు. ఇక్కడున్నటువంటి 4 ఎంపీలకి, ఒక కేంద్ర మంత్రికి నేను అడుగుతున్నా, మా దేవాలయంలో ఉన్నటువంటి శ్రీరామచంద్రుడు ఏం పాపం చేసిండు, భద్రాద్రిలో ఉన్నటువంటి రామాలయం ఏం పాపం చేసింది, ఎందుకు ₹1 కూడా నిధులు తీసుకురాలేదు, కేంద్ర నిధులు? మీరు అయోధ్య రాముడు ఎట్లా అయితే మీరు అంటున్నారో మేమంటున్నాం, భద్రాద్రిలో ఉన్నటువంటి రాముడు కూడా రామాలయం ఉన్నటువంటి ఆ రోజు జీవం పోసినటువంటి దేవుడు ఉన్నటువంటి రామ మందిరం, అది కూడా ప్రపంచ ప్రఖ్యాతి గాసిందే. మరి అక్కడ ₹1 నిధులు లేకపోతే అక్కడ ₹1 కూడా ఏం కూడా మాట్లాడలేదు. దాని డెవలప్మెంట్ గురించి ఒక్క గురించి కూడా మాట్లాడలేదు. గతంలో కేసీఆర్ 100 కోట్ల హామీలు ఇచ్చిండు, అయినా నెరవేర్చలేదు. మీరు కేంద్రంలో ఉన్నాడు భద్రాచల రామదాసునికి ఏమీ చేయలేదు. మరి ఈరోజు కేవలం అయోధ్య రామచంద్రుని ఎందుకు పట్టుకొని ఆడుతున్నారో మీరు అని అంటే, ఇక్కడ తెలంగాణలో చేస్తే ఏముంటది, కేవలం తెలంగాణ ప్రజలకే తెలుస్తుంది. అక్కడ అయోధ్యలో చేస్తే దేశం మొత్తం తెలుస్తుంది. కాబట్టి ఆ ప్రచారం ఎన్నికల గ్లోబల్ ప్రచారం చేసుకోవడానికి రామస్వామిని వాడుకుంటున్నారు. మేమందరం భక్తులం, మేమందరం హిందువులం, కట్టర్ భక్తులు, మేము కూడా హిందూ దేవుళ్ళనే నమ్ముకొని పూజ చేసేవాళ్ళం. కాబట్టి మీలాంటి రాజకీయం దేవుళ్ళ కోసం మేము వాడుకోదలుచుకోలేదు. మీరు ఇంటింటికి తిరిగి అక్షంతలు అవి ఇవి కథా కార్ఖానా చాలా చేస్తున్నారు. ఇది కేవలం ఎన్నికల ప్రచారము, ఇంకోటి ఏమీ లేదు. దాంట్లో లీనమైపోయినటువంటి నిజమైన భక్తులు కూడా దీంట్లో మోసపోయే అవకాశాలు ఉన్నాయి. ఆనాడు ₹1 కూడా ప్రభుత్వం సొమ్ము కాదు, అది అందరూ ప్రజలు ఇచ్చినటువంటి డొనేషన్లు. అందులో మాలాంటి వాళ్ళు అందరం భాగస్వాములమే అలా. కాబట్టి అందరూ ఇచ్చిన డొనేషన్లతో దేవాలయం కట్టింది. కానీ బీజేపీ ప్రభుత్వానికి ఆపాదించుకొని ఎన్నికల సమయంలో దాన్ని వాడుకుంటున్నారు అని అంటే, మా ప్రజాధనాన్ని మీ ఎన్నికల ప్రచారానికి వాడుకుంటున్నారు, దేవుణ్ణి అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు. కాబట్టి మా పార్టీ గాని దానికి దేవుడికి వ్యతిరేకం కాదు. మా పార్టీ మీరు చేస్తున్నటువంటి రాజకీయ ప్రచారానికి వ్యతిరేకం. అందుకోసమనే దీనికి వెళ్ళకపోవటమే ఉచితమని ఆలోచిస్తున్నారు మా నాయకులు. మరోవైపు మీ పార్టీ విషయానికి వస్తే, నామినేటెడ్ పదవుల విషయంలో చర్చ నడుస్తోంది. దీనికి సంబంధించిన విషయంపైనే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళినట్టు సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో మీరు గత ఎన్నికల్లో తాండూరు టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు, భంగపడ్డారు. తాజాగా ఇప్పుడు ఈ నామినేటెడ్ అంశం వచ్చింది. ఈ సందర్భంలో మరి ఇప్పటికైనా మీకైనా ఆశలు ఉన్నాయా? మరోసారి భంగపడే అభద్రత ఉందా? అయ్యో, మరి మీరు అంత పెద్ద మాట అంటే నాకు కూడా భయం వేస్తుంది కదా. అట్లా ఏముండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మాకు ప్రతి ఒక్కరికి పర్సనల్ గా హామీలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇవ్వని వాళ్ళు ఉన్నారు. కానీ భంగపడ్డోళ్ళు ఎవరనేది వాళ్ళకి లిస్ట్ ఉంది కదా. డెఫినెట్ గా అందులో మాకు స్థానం ఉంటదని అయితే అందరూ అంటున్నారు. రేవంత్ అన్న నోట్లో నుంచి గారు, ముఖ్యమంత్రి నోట్లో నుంచి వినలేదు. కానీ ఆనాడు కూడా టికెట్ కోల్పోయిన తర్వాత కొంతమంది నాయకులు సర్ది చెప్పడం జరిగింది. కాబట్టి ఆ మాట కట్టుబడి ఉంటారు అనేది నాకైతే ఉన్నటువంటి నమ్మకము. డెఫినెట్ గా ఒక సామాజిక వర్గం నుంచి చూసుకున్నా, పార్టీకి డెడికేటెడ్ వర్కర్ గా చూసుకున్నా, ఒక కల్వ సుజాతగా కాంగ్రెస్ లో పనిచేసినటువంటి విధానం చూసుకున్నా, అన్ని విధాలా చూసినా నేను ఎలిజిబులే అనుకుంటున్నాను. నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాతో పాటు అందరికి కూడా న్యాయం జరగాలని కూడా నేను కోరుకుంటున్నా. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఈరోజు అధికారంలోకి వచ్చినాక సోనియా గాంధీ గారు తీసుకొచ్చినటువంటి 6 పథకాల హామీలను నెరవేరుస్తూ మొదటి హామీగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని, తెలంగాణలో 51% ఉన్నటువంటి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించారు. మరి 51% ఉన్నటువంటి మహిళల కళ్లల్లో ఆనందం చూసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మహిళా నాయకురాళ్ల కళ్లల్లో కూడా ఆనందం చూడాలి. మహిళల్ని కాపాడుకోవాలి. కొంతమందే పనిచేసిండ్రు, ఆ కొంతమందే చివరి వరకు, ఎన్నికల వరకు, ఫస్ట్ నుంచి కష్టాల్లో ఆక్సిజన్ మీద, వెంటిలేటర్ల మీద ఉన్నప్పటి నుంచి చివరి గెలుపు వరకు పనిచేసిన వాళ్ళు నాలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. అందులో నాకు స్థానం దక్కుతుందని అయితే నేను డెఫినెట్ గా అనుకుంటున్నాను. మా కళ్ళల్లో కూడా ఆనందం చూడాలి కదా. మేము కూడా ఆనందంగా ఉంటే మాలాంటి వాళ్ళు రేపటి నాటికి ఇంకో 10 ఏళ్ళైనా 15 ఏళ్ళైనా ఎప్పుడో ఒక రోజు అయితే మేము కూడా ప్రతిపక్షాల్లోకి మళ్ళీ వస్తాం కదా. అప్పుడు వచ్చినప్పుడు ఆనాడు కష్టకాలంలో గుర్తించినటువంటి పార్టీ రేపటి నాటికి మేము కూడా పనిచేస్తే మాకు కూడా అలాగే గుర్తింపు ఉంటుందని ఇన్స్పైర్ వస్తుంది.
కానీ ఎవరో బ్యాక్ డోర్ ఎంట్రీలు వచ్చేసి వాళ్ళకేమేమిటి ఎవరు వాడితే వాళ్ళు అంటే ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసేసి పదవులు ఇస్తాము అని అంటే అది తప్పు అవుతుంది. కానీ రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా చెప్పిర్రు. మొన్న ఒక ప్రైవేట్ ఛానల్లో ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు చెప్పిండ్రు, పని చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకందరికీ మేము ఎన్నికలకు ముందు టికెట్లు కోల్పోయిన వాళ్ళకి హామీలు ఇవ్వడం జరిగింది, వాళ్ళందరికీ ఫుల్ ఫ్లెడ్జ్ గా మేము అకామిడేట్ చేస్తాము అని చెప్పిను. ఆ నమ్మకం అయితే నాకు 100% ఉంది. దాంట్లో ఎలాంటి బ్లేమ్స్ లేవు పార్టీ మీద. కానీ మంచి స్థానాన్ని అయితే కల్పించాలి, ఇస్తారు, కానీ మంచి పొజిషన్ ఇవ్వాలనేది. ఎందుకంటే నేను పదే ఇప్పటికి 100 సార్లు చెప్పింటే మళ్ళీ కూడా చెప్తున్నా. ఎందుకంటే ఈ అవకాశం మళ్ళీ పదవులు అనౌన్స్ చేసినాకైతే రావు కాబట్టి ముందే చెప్తున్నా, నా కమ్యూనిటీకి అన్యాయం జరిగింది. పార్టీలో పక్క పార్టీలు టికెట్లు ఇచ్చిండ్రు, పక్క పార్టీలు పదవులు ఇచ్చిండ్రు అని మేం చెప్పుకోవడం కాదు, మా పార్టీ మాకు ఇంత చేసిందని మేము కూడా రేపటి నాడికి చెప్పుకోవాలి కదా. చేసిన వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది అనే నమ్మకం మాకు కలగాలి, ప్రజలకు కలగాలి, మా కమ్యూనిటీకి కూడా కలగాలి. ఎందుకంటే మేము 5% ఉన్న వైశ్యులం. మేము 25 లక్షల నుంచి 30 లక్షల వరకు వైశ్యులం ఉన్నాం. మేము వారికి 14లో టికెట్ దక్కలే, 18లో టికెట్ దక్కలే, 23లో టికెట్ దక్కలే, 2 GHMC ఎన్నికల్లో టికెట్ దక్కలేదు. అంతెందుకు మొన్న పార్టీ పదవులు కమిటీ పదవులు వేస్తే అందులో కూడా మా వైశ్యులకు ఎలాంటి స్థానం దక్కలేదు. నేను ఒక్క స్పోక్స్ పర్సన్ గానీ 8 ఏళ్ల నుంచి మిగిలిపోయినా కానీ నాకు అప్గ్రేడ్ రాలేదు, ప్రమోషన్ ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు మాత్రం డెఫినెట్ గా అధికారంలోకి వచ్చినాం, చాలా పదవులు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు పదే మా కమిటీ మీటింగ్ పెట్టినప్పుడు చెప్తుండే, మేము కొన్ని వేల పదవులు ఉంటాయి, నామినేటెడ్ పదవులు ఉంటాయి, అంటే డైరెక్ట్ ఎన్నికల్లో పాల్గొనే పదవులు ఉంటాయి. అన్ని ఒక సర్పంచ్ స్థాయి నుంచి మొదలు పెడితే రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవుల వరకు ఉంటాయి. అందరికీ తప్పిన అందరికీ కూడా అకామిడేట్ చేస్తాము అని చెప్పిను. ఆ మాట మీదే కట్టుబడి ఉండాలి, ఇవ్వాలి. ఎందుకంటే మాలాంటి వాళ్ళు రేపు పొద్దున స్ఫూర్తిగా మిగిలాలి కదా. కాబట్టి ప్రభుత్వం కూడా మాకు మేము ఎట్లా అయితే కష్టాల్లో ఉన్నా కూడా ఏ కష్టానికి కూడా తల వంచకుండా పనిచేసినాం కదా, దానికే ఫలితం అడుగుతున్నాం. కాబట్టి డెఫినెట్ గా నెరవేర్చాలని మేము కూడా కోరుకుంటాం. ఆ స్థానం దక్కుతుందని కూడా అనుకుంటున్నా. భగవంతుడి దయ వల్ల ఫస్ట్ లిస్ట్ లో వస్తే బాగుండని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మొత్తంగా ఇది కాంగ్రెస్ అధికార ప్రతినిధి కల్వ సుజాత గారు చెప్తున్నారు. ప్రధానంగా బీజేపీ కాంగ్రెస్ ఎప్పుడు ఒకటి కావని, అవి వేరువేరుగా ఉంటాయని, దాంతోపాటు PRS అనవసర ఆరోపణలు చేస్తున్నా మండిపడ్డారు. నామినేటెడ్ పదవుల విషయంలో తప్పకుండా తనకు న్యాయం జరుగుతుందని చెప్తూనే అయోధ్య రామ మందిర విషయంలో బీజేపీ మాత్రం రాజకీయాలు చేస్తుంది, మత రాజకీయాలు చేస్తుందని కూడా వారు విమర్శించిన సందర్భం చూడొచ్చు. మధుసూదన్తో సతీష్ దిశ టీవీ, హైదరాబాద్.